ఇల్లు. నేను ఇక్కడుండే చదువుకున్నాను. ఇదే బెడ్రూమ్. చంద్రయ్య, టిఫిన్ రెడీ చేయి. మళ్ళీ అమ్మగారికి వేడి నీళ్లు పెట్టు. మళ్ళీ వచ్చిందెవరో తెలుసా? మన ఊరు ప్రెసిడెంట్ విశ్వనాథం గారు అమ్మాయి. ఓరి దేవుడా, ఆ అమ్మాయి కుమార్ భార్య. అవును. అంత మంచి మొగుడిని వదిలేసి వచ్చింది. దరిద్రపు కొట్టు మొహంది. నిజంగా నమ్మలేకపోతున్నాను. ఇలా మంచి కుటుంబంలో పుట్టిన ఆడపిల్లలు ఆస్తికి అంతస్తుకి ఆశపడి గడప దాటం మొదలు పెట్టినందువల్లే దేశంలో వర్షాలు కురవడం లేదు. అన్యాయాలు అక్రమాలు ఎక్కువైపోయినాయ్యా. అది సరే, ఆ అమ్మాయి మెడలో ఉన్నది కుమారు కట్టిన తాళి. అది తెంచేసి వేరే తాళి కట్టించుకుంటుందా? చెప్పలేము. గడప దాటి వచ్చింది కదా, ఎంతకైనా తెగిస్తుంది. భాగ్యం, టిఫిన్ చేద్దామా? భాగ్యం, భాగ్యం. ఏం భయపడక్కర్లేదు, త్వరలోనే కోలుకుంటుంది. నేను వస్తాను.